సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణరాజు, నటభూషణ్, శోభన్ బాబు నటించిన కురుక్షేత్రం సినిమా 1977 రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో పద్మవ్యూహం చాలా కీలకమైనటువంటి పాత్ర వహిస్తుంది. వీరాభిమన్యు సినిమాలో బ్లాక్ అండ్ వైట్లో పద్మవ్యూహాన్ని అత్యంత ప్రతిభావంతంగా చిత్రీకరించారు. కళల్లో ఈ సీన్ని చాలా అద్భుతంగా చిత్రీకరించారు కేఎస్ఆర్ దాస్. ఎందుకంటే దర్శకుడు కమలాకర్ కామేశ్వరరావు స్టంటు, ఫైట్స్, యుద్ధ దృశ్యాలన్నీ కూడా కేఎస్ఆర్ దాసే చేశారు. ఈ ఒక్క సీను చాలు ఎంత గొప్పగా ఆ రోజు పౌరాణిక సినిమాలో చిత్రీకరించారని చెప్పడానికి. ఎందుకంటే అప్పటికి గ్రాఫిక్స్ లేవు కాబట్టి ఈరోజు దీని గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాం. అసలు పద్మవ్యూహం ఏమిటి, ఎందుకు పన్నారు అంటే, ద్రోణాచార్యులు ఎలాగైనా సరే ధర్మరాజుని మళ్ళీ సజీవంగా పట్టుకొని అతని చేత జూదమాడించి మళ్ళా రాజ్యాన్ని కబళించి అది కౌరవులకి అప్పచెప్పాలని చెప్పి ఒక పన్నాగం, ఒక దుష్ట ఆలోచన ఏదైతే ఉందో అదే ఈ పద్మవ్యూహానికి తొలి పునాది, నాంది పలికింది. మరి అర్జునుగా నటించినటువంటి సూపర్ స్టార్ కృష్ణ నటన మనకందరికీ తెలిసిందే. పద్మవ్యూహంలోకి ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి అని తెలిసిన వాళ్ళలో శ్రీకృష్ణుడికి తెలుసు, అర్జునుడికి తెలుసు, ప్రద్యుమ్నుడికి తెలుసు, అలాగే అభిమన్యుడికి కూడా తెలుసు. కాకపోతే అభిమన్యుడికి వెళ్ళటం మాత్రమే తెలుసు, రావటం మాత్రం తెలియదు. కారణం ఏంటంటే పద్మవ్యూహం అనేది 7 అంచెలుగా ఉంటుంది. 7 అంచెలకి ఒక్కొక్క అంచె అంటే ఒక్కొక్క పొర అంటే వికసిస్తున్న తామర పువ్వులా ఉంటుంది ఈ చక్రవ్యూహం. ఒక్కొక్క అంచెకి ఒక్కొక్క మహారథి ఉంటారు, వాళ్ళు కాపలాగా ఉంటారు. ఆ 7 అంచెలు పూర్తయిన తర్వాత మొత్తం అతిరథ మహారథులంతా కూడా ఒకే చోట కేంద్రీకృతమై ఉంటారు. పైగా ఇందులో ప్రతి పొర కూడా నిరంతరం కదలాడుతూ ఉంటుంది. ద్వారాలన్నీ కూడా మారుతూ ఉంటాయి. సో మారుతూ ఉన్నప్పుడు ఏంటంటే లోపలికి వచ్చిన వాళ్ళకి బయటికి వెళ్ళే మార్గం తెలియదు. కాబట్టి ఇది అత్యంత క్లిష్టమైనటువంటి వ్యూహం. దీన్ని ఛేదించడం చాలా కష్టం. అలాంటి వ్యూహాన్ని ద్రోణాచార్యుడు పనటం జరిగింది. మరి ఆయన ముందే ఒక షరతు కూడా పెట్టడం జరిగింది. అర్జునుడు కనుక ఉంటే ఈ పద్మవ్యూహాన్ని పన్నటం వృధా. కాబట్టి అర్జునుడు లేని సమయాన్ని చూసే మనం చెయ్యాలి. అర్జునుడిని లేకుండా చేసే బాధ్యత మీ అందరి మీద ఉంది అని చెప్పారు. దానికి సుశర్మ అని చెప్పి, సంక్షప్తులు అని చెప్పేసి వాళ్ళొక సైన్యం ఉంది. వాళ్ళు అనేక మార్లు అర్జునుడి చేతిలో ఓడిపోయి ఒక భీషణ ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఎలాగైనా సరే అర్జునుడిని వాళ్ళు ఓడించి తీరాలని. వాళ్ళు ఏం చేస్తారంటే సమయం చూసి ఒక ప్రతిజ్ఞ చేసుకుని ఉన్నారు కాబట్టి ఒక వర్తమానం పంపిస్తారు. శత్రుడివైతే నువ్వు మాతో యుద్ధానికి రా అని చెప్పి సవాలు విసురుతారు. క్షత్రియ ధర్మం ప్రకారం ఎవరైనా సరే ఒకసారి యుద్ధాన్ని కనుక పిలిస్తే వెళ్ళటం అక్కడ ఉన్నటువంటి రాజనీతి. దాని ప్రకారం నటభూషణ శోభన్ బాబుతో కలిసి సూపర్ స్టార్ కృష్ణ అంటే కృష్ణార్జునులు కదా, వాళ్ళు యుద్ధభూమి నుండి దూరంగా వెళ్ళిపోతారు. అక్కడ సుశర్మ సైన్యంతో యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ సమయం చూసి ఈ పద్మవ్యూహాన్ని పన్నుతారు ద్రోణాచార్యులుగా వేసినటువంటి ధూళిపాళ. అయితే ఇక్కడికి అసలు వెళ్ళటమే కష్టం, రావటం ఇంకా కష్టం. ఇక్కడ మిగిలింది ఎవరు? ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు. వీళ్ళకి ఏం చేయాలో పాలుపోయినటువంటి పరిస్థితుల్లో మరి అభిమన్యుడిగా వేసినటువంటి చంద్రమోహన్ ఇందులో అద్భుతంగా నటించారు. ఆయన ముందుకు వస్తారు. చిన్నపిల్లవాడైనటువంటి అతన్ని తీసుకొని వెళ్ళటం అనేది మంచిది కాదు అని చెప్పి వాళ్ళు ఆలోచించినా, కానీ చంద్రమోహన్ చెప్తాడు, నాతో పాటు మీరు ఉన్నారు కాబట్టి ఏం పర్వాలేదు అని చెప్పేసి నచ్చ చెప్పడంతో సరే ఎలాగైనా అతనితో లోపలికి వెళ్ళి మళ్ళీ ఛేదించి బయటకు రావచ్చు అనే ఉద్దేశంతో వెళ్తారు. అక్కడే కథ అడ్డం తిరుగుతుంది. శివుడి వల్ల వరాలు పొందినటువంటి సైంధవుడు కరెక్ట్గా ముఖద్వారం ఏమో ద్రోణాచార్యుడు ఉంటాడు. ద్రోణాచార్యుడిని అడ్డు తొలగించి రెండో పొరకి వెళ్ళంగానే సైంధవుడు ఈ నలుగురిని అడ్డగించి వాళ్ళని లోపలికి వెళ్లకుండా చేస్తాడు. సరే అభిమన్యుడిగా చంద్రమోహన్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా సాయంత్రం వరకు వాళ్ళని కదలనివ్వనటువంటి పరిస్థితి.
దాంతో ఏమీ తోడులేనటువంటి అభిమన్యుడు చివరికి చివరి 7వ పరకు చేరుకునేటప్పటికి అక్కడ కురుక్షేత్ర సైన్యం అంతా కూడా మోహరించి ఉంటుంది. ఈ సీన్ని కేశవదాస్ అని చెప్పాలి, చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఆ లైటింగ్ కానీ కెమెరా వర్క్ కానీ అద్భుతంగా ఉంటుంది. ఆ రథాలు కూర్చున్నటువంటి తీరు, ఆ బాణాలు, శస్త్రాలు, కత్తి యుద్ధాలు, అలా గదా యుద్ధం, ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే లక్ష్మణ కుమారుడితో చేసేటువంటి గదా యుద్ధం కూడా ఈ సినిమాకి హైలైట్గా చెప్పుకోవచ్చు. అంతమందితో తను పోరాడేటువంటి దృశ్యాలను కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఈరోజు గ్రాఫిక్స్ కనుక పెట్టుంటే ఇంకా సినిమా చాలా పీక్గా వెళ్ళేటువంటి ఉంటుందని నా అభిప్రాయం కాదు, సినీ పరిశీలకుల అభిప్రాయం కూడా. కాకపోతే రావాల్సినంత హైప్ రాలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్న పత్రికలు కానీ అవి కానీ ఇంత బాగా హైలైట్ చేయలేదేమని ఇప్పటికీ కూడా చాలామంది భావిస్తూ ఉంటారు. చాలా గొప్ప చిత్రం అది. చివరికి లక్ష్మణ కుమారుని కూడా మరి అభిమన్యుడు వధించి చివరికి అందరి చేతిలో మరణించే సన్నివేశం ఈ సినిమాకి ఒక హైలైట్గా నిలుస్తుంది. ఆ రోజుల్లో 70mm ఆ సినిమాని కళ్ళలో తీశారు. ఈరోజు ఆ సినిమాని కనుక డిజిటలైజేషన్ కనుక చేసి థియేటర్స్లో కనుక రిలీజ్ చేస్తే ఈ ఒక్క పద్మవ్యూహం సీన్ మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. పద్మవ్యూహం అనేది ఆ రోజు మహాభారతంలోనే కాదు, తర్వాత కాలంలో అనేక వార్ స్ట్రాటజీస్లో కూడా ఈ పద్మవ్యూహం అనేది బాగా ఉపయోగపడింది. అనేక యుద్ధాల్లో ఈ వార్ స్ట్రాటజీని ఉపయోగించారు. అత్యంత క్లిష్టమైనటువంటి స్ట్రాటజీ ఏంటంటే ఈ పద్మవ్యూహమే. పద్మవ్యూహంతో పాటు శకట వ్యూహం అని కూడా తర్వాత పన్నారు. శకట వ్యూహం కూడా చాలా క్లిష్టమైంది. శకట వ్యూహంతో పాటు మకర వ్యూహం అని చెప్పేసి అది కూడా మహాభారత యుద్ధంలో పన్నారు. అది కూడా చాలా క్లిష్టమైంది. ఇలాంటి వ్యూహాలు చాలా ఉన్నాయండి. అందులో మీకు శకట వ్యూహం కూడా కొంతవరకు కురుక్షేత్రంలో చూపిస్తారు. ఎందుకంటే సైంధవుడిని చంపేటువంటి ప్రయత్నంలో ఈ శకట వ్యూహాన్ని ఛేదించేటువంటి ఒక ఘట్టం కూడా సూపర్ స్టార్ కృష్ణ అత్యంత ప్రతిభావంతంగా చేశారు. అది కొంత పార్ట్ ఇందులో చూడొచ్చు. ఏదైనా సరే ఈరోజు యూత్ ఎప్పుడైనా సరే యూట్యూబ్లో అవైలబిలిటీ ఉంది కాబట్టి కురుక్షేత్రం తనివి తీరా చూసుకొని అది ఆనందించవలసినటువంటి సినిమా. అలాగే డిఫెన్స్కి సంబంధించినటువంటి అనేక రాజనీతి యుద్ధ తంత్రాలు కూడా ఇందులో కనపడతాయి. ఇంత గొప్ప చిత్రాన్ని తీసినటువంటి నిర్మాతలు దర్శకులు ఎప్పటికీ కూడా చాలా మార్గదర్శకులుగా ఉంటారని చెప్పి అందరూ భావిస్తున్నారు. మనం కూడా వాళ్ళకి కృతజ్ఞతలు ఉండవలసిన అవసరం కూడా ఉంది. ఇలాంటి క్లాసిక్స్ మూవీస్ ఎప్పుడో కానీ రావు. దీంతోపాటు దానవీర సూరకర్ణ కూడా వచ్చింది. అందులో కూడా ఈ వార్ స్ట్రాటజీస్ చూపిస్తారు. కానీ కాకపోతే రామారావు చేసినటువంటి దుర్యోధన క్యారెక్టర్ చాలా హైలైట్, అద్భుతంగా చేశారు ఆయన. దాంతో అది విజయానికి చాలా కీలక పాత్ర వహించింది. ఏది ఏమైనా ఈ 2 సినిమాలు కొద్దిగా గ్యాప్తో కనుక రిలీజ్ అయి ఉంటే మాత్రం ఇంకా బాగుండేదేమో అని చెప్పి మరొకసారి నా పర్సనల్గా నా అభిప్రాయం. మీకు కనుక కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.